హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. మేము ఇలా కూడా మోసపోతామని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఏ డే ఇన్ మై బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నిన్న వర్షం రావడంతో ఇదంతా క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా టిఫిన్ చేసి మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ చేసి అప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇంకా వర్షం పడేలానే ఉంది చూడడానికి. నేను నైట్ గిన్నెలన్నీ తోమేసుకుంటాను. అది మార్నింగ్ లేవగానే సర్దేసుకుంటాను అనమాట, ఏ ప్లేస్లో ఒక ప్లేస్లో. నాకు ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం అంటే ఇష్టం. అలాగే బోల్డ్ అని గిన్నెలు పెట్టుకుని చేసుకోవాలంటే అస్సలు నచ్చదు. ఏదన్నా 5 minutesలో అయిపోవాలన్నమాట. చేసి పామి అస్సలు ఉండదు. నిన్న నైటే పెసరట్టు కానీ పెసరపప్పు నానబెట్టాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసి పెసరట్టు వేసుకోవాలి. మన అదృష్టం ఏంటంటే మిక్సీ ఆడదాం అనుకున్నప్పుడే కరెంట్ పోయింది. చూద్దాం, కరెంట్ వచ్చాక ఆడదాం. ఈలోపు మనం లంచ్ ప్రిపేర్ చేసేసుకుందాం. అయిపోయింది, మనం మిక్సీ అయితే పట్టేసాము కరెంట్ వచ్చాక. ఇది అయిపోయింది. నేనైతే ఆనియన్స్ వేసుకుంటాను, మా హస్బెండ్ అయితే ఆనియన్స్ ఇష్టం ఉండదు. ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకుంటాం. ఇక్కడికి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయము. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్తాం. ఒకవేళ 1 day కన్నా ఎక్కువ పడితే ఇంకా తప్పక బయట తింటాం, కానీ మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్కే ఎక్కువ ప్రిఫర్ ఇస్తాం. వేడి పెసరట్టు తింటే చాలా బాగుంటుంది, చల్లరక అంత టేస్ట్ అనిపించదు. అందుకే వేడిగా ఉన్నప్పుడే మా హస్బెండ్ కి ఒకటి నాకొకటి వేసుకున్నాను. టీవీలో గుడి గంటలు పొదరిల్లు సీరియల్ మాత్రం మ్యాండేటరీ. డైలీ చూస్తాను, పాపం నేను చూస్తాను కాబట్టి నాతో పాటు మా హస్బెండ్ తప్పక చూస్తారు. మీలో గుడి గంటలు పొదరిల్లు సీరియల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతున్నాము. మా ఇంటికి దగ్గరలోనే రైల్వే స్టేషన్. ఒక్కొక్కసారి బైక్ మీద వెళ్తాము, మాక్సిమం నడిచే వెళ్తాము. ఎలాగ తిన్నాం కదా అరుగుద్దని చెప్పి నడుచుకుని వెళ్తున్నాం. చెప్పాను కదా వర్షం పడిందని, అందుకే ఫుల్ వాటర్ ఉన్నాయి రోడ్డు మీద. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా రెడీగానే ఉంది. ఇంకా చకచకా ఎక్కేసి మా సీట్స్లో కూర్చుండిపోయాం. ఈ లోపు అతను వచ్చారు. అతను పిలక బాగుంది కదా అని చెప్పి వీడియో తీసా. ఏసీ టికెట్ తీసుకుంటాం కానీ హాఫ్ జర్నీ అంతా డోర్ దగ్గరే ఉంటాం వ్యూస్ చూడడానికి. మేమే కాదు, చాలా మంది అంతే అనుకుంటా. అవునో కదా కమెంట్ చేసేయండి. అలా కొద్దిసేపు వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేసాం. ఇంకా నుంచుని కాలు నొప్పులు వచ్చి కూర్చుని లూడో ఆడుకున్నాం. అదేంటో ఇంతకు ముందు ట్రైన్ జర్నీస్ చేసేటప్పుడు అసలు ఫుడ్ తినేదాన్నే కాదు. ఈ మధ్య చాలా ఎక్కువ ఆకలిస్తుంది ట్రైన్ జర్నీస్ చేసేటప్పుడే. అలా 5 hours జర్నీ చేసి కాజీపేట వచ్చాం. మనకి నెక్స్ట్ ట్రైన్ రావడానికి చాలా టైం ఉంది. మేము కరెక్ట్ టైం కే వచ్చేసాం, కానీ ట్రైన్ డిలే. ఇంకా అలా కొద్దిసేపు వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. ఎంతసేపు అని వెయిటింగ్ హాల్లో కూర్చుంటామని బయటికి వెళ్ళాం. వెయిటింగ్ హాల్లో చాలా సేపు కూర్చున్నాం. కూర్చుని చిరాకు వచ్చి మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడ మంచి గాలి వేస్తుందని కొద్దిసేపు కూర్చున్నాం. రైల్వే స్టేషన్ లో మోసాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఎందుకు చెప్పు, బిస్కెట్స్ తినవా? ఏ థమ్స్ అప్ ఎందుకు? ధూప్ అవుతుందా? అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లవాడిని చూసారు కదా, అంటే ఫేస్ బ్లర్ చేస్తాను. ఆ పిల్లోడు ఏం చేశాడంటే, చెప్పాను కదా గాలి వేస్తుందని చెప్పి అక్కడ కూర్చున్నామని, అక్కడికి వచ్చాడు. వచ్చి కొద్దిసేపు అటు ఇటు చూసాడు. చూసాక మా దగ్గరికి వచ్చి అక్క ఆకలేస్తుంది అక్క, ఏదో ఒకటి ఇప్పించక్క అన్నాడు. సరే చిన్నపిల్లాడు కదా ఆకలేస్తుంది అంటున్నాడు కదా అని చెప్పి మా దగ్గర ఉన్న ఫుడ్ ఇచ్చాము. అది తీసుకొని అన్నాడు. ఆకలేస్తుంది అన్నప్పుడు ఏదన్నా ఇస్తే తీసుకోవాలి కదా, తీసుకొని అన్నాడు. సరే మా దగ్గర మరి ఇదే ఉంది,
ఇంకేమీ లేవని చెప్పేసి అన్నాము. అక్క కింద షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళి నాకు ఏదో ఒకటి కొనవా అన్నాడు. మాకు అప్పటికి డౌట్ వచ్చింది, అదేంటి ఆకలేస్తుంది అన్నప్పుడు ఏం ఫుడ్ ఇచ్చినా తీసుకుంటారు కదా, ఇలా తీసుకొని అంటున్నాడు ఏంటని డౌట్ వచ్చింది. కానీ చిన్నపిల్లాడు కదా అని చెప్పి ఇంక మేమేం అడగలేదు. సర్లే ఆకలి ఆకలి అంటున్నాడు కదా, స్టాల్ దగ్గర తీసుకెళ్ళి ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి ఏమన్నా ఇప్పిద్దాం అనుకున్నాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు లిఫ్ట్ లో విన్నారు కదా, బిస్కెట్స్ అయితే వద్దు థమ్స్అప్ ఇప్పించక్క అన్నాడు. ఏ బిస్కెట్స్ అయితే ఎందుకు వద్దు, థమ్స్అప్ ఎందుకు కావాలని అడిగాను. అడిగితే చాలా దాహం వేస్తుంది అక్క, ఇప్పించక్క ప్లీజ్ అక్క అని మా చుట్టూనే తిరిగేశాడు. పోనీలే అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ తీసుకుని వెళ్ళి కొనిచ్చారు. కొన్నాక మేము జస్ట్ ఇలా తిరిగామంతే ఆ షాప్ ఓనర్ ని బెదిరించేస్తున్నాడు. తీరా ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ షాప్ అతన్ని డబ్బులు ఇచ్చే ఈ థమ్స్అప్ తీసేసుకుని డబ్బులు ఇచ్చే అని బెదిరిస్తున్నాడు. ఇందాక ఏమన్నావు నువ్వు, దాహం వేస్తుందంటేనే కదా థమ్స్అప్ ఇప్పించా, మళ్ళీ డబ్బులు ఇచ్చేయమంటున్నావు ఏంటని గట్టిగా అడిగినా ఇంకేం మాట్లాడట్లేదు, అయినా డబ్బులు ఇచ్చామని అంటున్నాడు. ఇందాక నీవి వీడియోస్ తీసాను పోలీసులకి ఇవ్వనా అని చెప్పేసి అంటే అప్పుడు వెళ్ళిపోయాడు ఆ థమ్స్అప్ బాటిల్ పట్టుకుని. అప్పుడు ఆ షాప్ అతను చెప్తున్నాడు అనమాట, మీరే కాదు మేడం ఇలా మీలాంటి వాళ్ళు చాలా మందిని తీసుకొచ్చాడు, వాళ్ళ చేత కొనిపించేసుకున్నాక అది మాకు ఇచ్చేసి మళ్ళీ డబ్బులు తీసేసుకుంటాడు, అల్లది ఇంకా ఇదే బిజినెస్ మేడం అని చెప్పి. అయ్యో పాపం ఆకలి ఆకలి అంటున్నాడు కదా అని చెప్పి మనం ఏదో పుణ్యానికి వెళ్తే పాపం ఎదురొచ్చినట్టు ఉంటుంది ఈ రోజుల్లో. సర్లే ఇంకేదో అయిపోయిందని చెప్పి ఆల్మోస్ట్ 3 hours వెయిటింగ్ తర్వాత వచ్చింది మా ట్రైన్ డిలే ఏంటో, ఆ పిల్లవాడు వచ్చి ఆకలి అనడం ఏంటో, చాలా సార్లు హెల్పింగ్ చేసినా ఎప్పుడు వీడియో తీసుకోలేంది ఆ రోజు వీడియో తీసుకోవడం ఏంటో. దానికి తగ్గట్టు అదంతా అయిపోయాక నాకు ఇన్స్టాగ్రామ్ లో కాజీపేట్ రైల్వే స్టేషన్ లో జరిగే మోసాలు అని చెప్పి వీడియోస్ రావడం ఏంటో. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు చూడండి ట్రైన్ అండర్ గ్రౌండ్ లోంచి వెళ్తుంది. ఈ ప్లేస్ ఎక్కడో గమనించారా? మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. వచ్చేటప్పుడు మాకు ట్రైన్స్ లేవన్నమాట, బస్కి వస్తున్నప్పుడు బస్ స్టేషన్ లో ఆగాము. మనం చాయ్ లవర్స్ కదా, చాయ్ పడపోతే ఇంక డే అంతా ఎదులా ఉంటుంది, చాయ్ తాగడానికి బస్ స్టేషన్ కి వచ్చాం. దీన్ని ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. పాకం కూడా ఉంది, అలాగని బిస్కెట్ లా ఉంది. అక్కడ కూడా సేమ్ అలానే 2 పిల్లలు వచ్చారు. 2 పిల్లలు డబ్బులు అడిగితే ఇచ్చామన్నమాట. ఇస్తే ఒక అమ్మాయికి ఇచ్చి ఇంకొక అమ్మాయిని కూడా షేర్ చేసుకోమంటే అమ్మాయి నాకు ఇవ్వదు అని చెప్పి ఇంకొక అమ్మాయి కూడా పట్టుకెళ్ళిపోయింది. తీరా చూస్తే వాళ్ళిద్దరూ ఒక మూలకి వెళ్ళిపోయి ఇద్దరు డబ్బులు పంచుకుంటున్నారు. ఇంకా అలా ఉన్నాయి రోజులు. బై ద వే మీకు ట్రైన్ లోంచి బస్ లోంచి కూడా వ్యూస్ అన్ని చూపిస్తున్నాను, ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. ఇది చూస్తే నాకు సేమ్ తిరుపతి లానే అనిపించింది, తిరుపతి ఘాట్ రోడ్ లా. అని తిరుపతి కాదు, మంచిర్యాలకి వెళ్లే దారిలో. నాకు ఊర్ల పేర్లు సరిగ్గా గుర్తులేదు. బస్ దిగేసాక మంచిర్యాల వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాం. ట్రైన్ అంతా ఫుల్ ఖాళీ అన్నమాట, ఫుల్ టైర్డ్ అయిపోయాం. ట్రైన్ అంతా మందే. ఇంకా ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.